చిన్నగా 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ చిన్న జాయింటింగ్ పడుతుంది. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీలు మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీలు కాజాల పట్టీ సైడ్ 5.5 ఇంచెస్ ఉండేటట్టు మార్కింగ్ పెట్టుకోవాలి. లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచు డాట్స్ కోసం 1 ఇంచు, టోటల్ 2 ఇంచెస్ డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఉక్సులు కాజాల పట్టీల దగ్గర 1/2 ఇంచు లోపలికి మార్జిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉక్సుల పట్టీలు కాజాల పట్టీల దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది. ఎఫెక్స్ పాయింట్ వచ్చి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 9.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్, మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 5.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 2.5 ఇంచెస్ మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. 1 2 3 ఈ 3 డాట్స్ని మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది.